BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మానించారు. పట్టణ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నిలిపివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో గెలిచిందని విమర్శిస్తూ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియా ఓటుపై కోర్టులో పోరాడతామని తెలిపారు. నా పేరు సుధీర్ అండి. ఎలాగ కిరాయిపురంలో బోన్పూడి అండి. ఎలాగ 14 తారీఖుని నైట్ 8 గంటలకి గొడవ అయిందండి. మేము అలాగా కిరాయిపురం నుంచి బోన్పూడి వస్తుంటే బోన్పూడి నుంచి కారు వస్తుందండి. ఆడ ఎలా గొడవ అయిందండి. గొడవ అయితే మనుషులు పెట్టి అదర్ సెంటర్లో ఆద్యం చేశారండి. ఆద్యం చేసి ఎందుకని అడగకుండానే మా అధిక లంచి పడకల్లారా మా ఎమ్మెల్యే కానీ బూతులు ఇస్తారండి క్యాస్ట్ ఫీలింగ్ తోటి. అలా కోపలండి. మేము మాదిగోళ్ళమండి. నా పేరు సుధీర్ అండి. మా అమ్మ వాళ్ళు ఎలాగా ఆడవాళ్ళందరూ అయితే ఆడవాళ్ళు కూడా కొట్టారండి. కారు ఆపి మామూలుగా టర్నింగ్ లో మీదకి వచ్చారండి. మీదకి వస్తే కొల్లు కనిపించట్లేదట అంటే ఇంతలోనే మనుషులు పెట్టి ఎదరాజ్యం చేసి మాది లంచి పడుకున్నారా మీకు అంత ధైర్యం ఏంటో మమ్మల్ని అన్నాకే ఎంతలో ఉండేవాళ్ళు అంతలో ఉండాలా చంపేస్తే దిక్కు ఉండదురా మీకు అని ర్యాష్గా మాట్లాడారండి. ఇంతలో మా నాన్నగారు వస్తే మా నాన్నగారు కొట్టారండి. ఎలాగా మా అమ్మగారు ఎలాగా ఊళ్ళో ఆడవాళ్ళు అందరూ వస్తే పేటలో ఆడవాళ్ళని కూడా కొట్టారండి. ఇలా మా పేటల దాకా దొర్లిచి కొట్టారండి. ఆడవాళ్ళని గట్రా జాకీలు నింపేసి చీరలు నింపేసి చాలా దారుణం చేస్తారండి. మేము ఎంత దూరం వెళ్ళినా కూడా అవ్వట్లేదండి. అలా మేము కేసు తీసుకుంటలేదండి. ఎస్సీ గారు ఇలా చాలా మందిని కలిసామండి. ఏం అవ్వట్లేదండి. సిఏ గారు కూడా రెక్కి ఎత్తలేదండి. అతమాటికి కాంప్రమైజ్ అయిపోతారు మాట్లాడుతున్నారు వచ్చి. మరి ఏం చేస్తారో మాకు ఏం తెలుస్తలేదండి. మరి వచ్చామండి. మరి ఈ రోజు అన్నా మాకు న్యాయం జరగాలని ఇలా ప్రశ్నలతో మాట్లాడుతున్నామండి. మరి